ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాప్ ఇవాళ మనల్ని పొగుడుతారు చూడు. ఇది ఏమండి, ఇది లక్కీగా వచ్చిందండి. మేము సొంతంగా అడిగిన క్వశ్చన్ కాదు. పటాస్ లో యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖి వేసే క్వశ్చన్లకి మీకు అసలు ఏమనాలనిపిస్తుంది? ఎక్కువ రియాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. నాలుగా చేయొచ్చుగా. ఇద్దరు అన్నదిరా కాదు, నిన్న అన్నది అడుగు. సరే, ఇప్పుడు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అయిపోతుంది. చేయకుండా సైలెంట్ నార్మల్ గా. yes next బాహుబలి. ఇదే ఓవర్ యాక్షన్. బాహుబలి. రవి వేసే క్వశ్చన్స్ మాత్రం రవి ముఖం తీసి కొట్టాలనిపిస్తుంది. నువ్వు కావాలంటే చేయొచ్చు. అదో వద్దు, వాటిని చూసావు కదా, ఆడ ఒకటేసారి కొడితే నేను ఎక్కడికి వెళ్తా. నెక్స్ట్ ఫస్ట్ ఆన్సర్స్ క్రేజీగా ఉండడం కాదు, క్వశ్చన్స్ క్రేజీగా ఉండాలనిపిస్తుంది. ఓకే సారీ, ఇప్పటి నుంచి క్రేజీగా ఆలోచిస్తాం క్వశ్చన్స్. నెక్స్ట్ తప్పులు చేసి కవర్ చేసుకుంటారు అనిపిస్తుంది. అబ్బే అబ్బే అలాంటివి ఏమీ అబ్బే, లేవు. మమ్మల్ని కాదు, నువ్వు సుమ్మక్క కన్ను ఇట్లా ఈ మాట మమ్మల్ని. సుమక్ ఎందుకు వస్తున్నా? పటాస్లే మాట్లాడుతాను. నెక్స్ట్ రవి పక్కన లాస్యా ఉండాలనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ దాని పేరు వినలేక సస్తున్నదా నేను. మనం పటాస్ క్వశ్చన్ల గురించి అడిగితే ఆడ యాంకర్ ని చేంజ్ చేసేద్దామని చూస్తున్నాడు. యాంకర్ చేంజ్ చేయడం కాదు, వాడి హృదయం ఎక్కడ కదులుతుందో ఆ పేరు తీసాడు. నెక్స్ట్ ఓరి విలేషాలు తట్టుకోలేకుండా బాబు అనిపిస్తుంది. ఒక్కసారి నాలా ఇమిటేట్ చేయగలుగుతాను. చేయగలుగుతావా? నాలా ఇమిటేట్ చేయగలుగుతావా? ఇది ఎప్పుడు చేశారా? ఎస్ నెక్స్ట్ హైదరాబాద్ లో పిచ్చోళ్ళు ఎరగడ హాస్పిటల్లోనే కాదు, పటాస్ ప్రోగ్రామ్ యాంకరింగ్ కూడా చేస్తున్నా అనిపిస్తుంది. ఇద్దరు పిచ్చోళ్ళు యాంకరింగ్ చేస్తే 50 మంది పిచ్చోళ్ళు వచ్చి చూస్తున్నారు. పిచ్చోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నేను మల్లారెడ్డిని ఎంత పొగుడుతున్నా నాకు తెలుసు. మా ఇజ్జత్ తీసి పడేస్తారు. పిచ్చోళ్ళు యాంకరింగ్ చేస్తే పిచ్చోళ్ళు నవ్వుతున్నారు, డాక్టర్స్ వచ్చి అప్పుడప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా మీరు అడిగే క్వశ్చన్స్ కి మీరు తినేది అన్నమా ఇంకేమైనా అనిపిస్తుంది. నేను ఆర్గానిక్ ఫుడ్స్ తింటాం మేడం. అన్నం తినం బేసికలీ అలాంటివి వస్తాయి. హలో రవి గారు, మీరు అసలు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో తెలుసా? అద్దే, అరే నువ్వు వెళ్తావురా. నువ్వు యాంకరింగ్ అనుకుంటే యాక్టింగ్ చేస్తావని అంటున్నాడు నిన్ను. మళ్ళీ యాంకరింగ్ అని చెప్పి సరే. హలో రవి గారు, మీరు అసలు ఎంత బాగా యాంకరింగ్ చేస్తారో తెలుసా? అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. సెకండ్ లైన్ వినలేవు నువ్వు. సెకండ్ లైన్ ఏమన్నా? అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరన్నా మమ్మల్ని పొగిడే ప్రోగ్రామ్ ఉందా? ఐఎమ్ సాయిబాబా. బాబా సాయిబాబా, గురువారం నీ పేరు మీదే నేను ఉపవాసం ఉంటా బాబా. నువ్వు నన్ను పొగడు బాబా. సాయిబాబా గారు మన గురించి మాట్లాడుతున్నారు. బాబా జోకులు చాలా బాగా వేస్తారు, థ్యాంక్స్ బాబా. కానీ అదేంటో కానీ నవ్వు రాస్తారు అసలు. సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ? ఫస్ట్ నేను చెప్పాలి. చెప్పు. మీ ఇద్దరికి డయాస్ ఎట్లున్నదంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టున్నది. అరే వెంకీ, నువ్వు చెప్పరా ప్లీజ్. యాక్చువల్లీ పటాస్ కు మీరిద్దరే మెయిన్. ఎందుకు తెలుసా? అందుకే మీ ఫోటోలు చూడి కింద ఒకటి పైన ఒకటి పెట్టారు. రాజ్ ఇన్ని ఎపిసోడ్లు చూసాడు కదా, మీకేమనిపిస్తుంది రాజ్? యాంకరింగ్ నువ్వు ఒక మొగుడు పిల్లంకి ఎప్పుడు విడాకులు తీసుకోవాలనిపిస్తుంది? శ్రీముఖిని చూస్తే డైవర్స్ చేయబుద్ధి అవుతుంది. అరే ఫస్ట్ పెళ్ళైంది అరా నీకు? మా డాడీ అందరికి అట్లనే అనిపిస్తుంది. స్వర్గం చూపించకపోతే. స్వర్గం అంటే లేదు, స్వర్గం అంటే ఏంటి? నాకు ఈ రోజు తెలియాలి. స్వర్గం అంటే ఏంటి నాకు తెలియాలి. స్వర్గం అంటే పటాస్. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చినప్పుడు డైవర్స్ ఇవ్వాలి. గుర్తొచ్చినప్పుడే అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళాలనిపిస్తుంది కదా, అందుకని వీళ్ళకి డైవర్స్ ఇచ్చాలి. అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉంటది కదా.
ట్రై చేస్తారేమో మళ్ళీ అప్పుడు ఎట్లా ట్రై చేసిండ్రు అట్లనే నీ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా క్లారిటీగా ఉన్నావు నువ్వు. నెక్స్ట్ ఆన్సర్. శ్రీముఖి లాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు డివోర్స్ ఇవ్వాలనిపిస్తుంది. వంట చేయమని చెప్తే యాంకరింగ్ చేస్తా ఉంటది అక్కడ కూడా. కరెక్ట్, ఆడ మనసు మాట అది. బయట కలువు. నెక్స్ట్. హస్బెండ్ కి జ్ఞానోదయమైనప్పుడు. పెళ్ళాం కంటే పెళ్ళాం చెల్లి బాగుందని తెలిసినప్పుడు. పెళ్ళాం పటాస్ ప్రోగ్రామ్ కి తీసుకొచ్చిన సారీ పెళ్ళాం పటాస్ ప్రోగ్రామ్ కి తీసుకొచ్చినప్పుడు. అరే పంచ్లో ఎక్కడ నవ్వాలో నువ్వే చెప్పు. తీసుకొచ్చింది ఎందుకు డైవర్స్ చేయాలని? మీ జోకులు కుళ్ళు జోకులు వినలేక చచ్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.